దేవుని పరిశుద్ధమైన నామమున కూడి వచ్చిన మీకందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేయచ్చు ఉన్నాను. దేవుని వాక్యమైన బైబిల్లో నుండి దీర్ఘాయువు పొందిన వారిలో కొందరి జీవితాల గురించి మనము ఆలోచన చేస్తూ వస్తూ ఉన్నాం. ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు వరకు మనము చూడగలిగినాం. ఈ దినమందు హనోకు కుమారుడైనటువంటి మెతూషెల గురించి కొన్ని సంగతులను మనము ఆలోచన చేద్దాము. ఆదికాండము 5వ అధ్యాయము 25వ వచనం చూడండి. ఆదికాండము 5వ అధ్యాయము 25వ వచనము, 26వ వచనము, 27వ వచనం. మెతూషెల 185 ఏండ్లు బతికి లెమేకును కనెను. మెతూషెల లెమేకును కనిన తరువాత 782 ఏండ్లు బతికి కుమారులను కుమార్తెలను కనెను. మెతూషెల దినములన్నీ 969 ఏండ్లు అప్పుడతడు మృతి పొందెను. చదువుకున్నటువంటి లేఖన భాగం నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీ పాదములకు వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లించుకుంటున్నాము. దేవా, మీరు కనికరించి జ్ఞాపకం చేసుకొని మరొక నూతన దినం మీరు మాకు అనుగ్రహించినందుకై స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. దేవా, ఈ దినమందు నీ సన్నిధి మాకు ఇచ్చినందుకై స్తోత్రములు, సంఘముగా సమకూర్చినందుకై స్తుతిస్తూ ఉన్నాం, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. పాటల్లో తోడే ఉండి నడిపించినందుకై స్తుతిస్తున్నాం, స్తోత్రములు నాయనా. పాడిన వారిని దీవించి ఆశీర్వదించండి. లేఖన సత్యాలు గ్రహించినట్లుగా చదువుకున్న లేఖన భాగం దీవించి ఆశీర్వదించండి. చదవబోయే లేఖన భాగాలు దీవించి ఆశీర్వదించండి. మీరే మాతో మాట్లాడుతున్నామని, దినదాసుని మరుగుపరిచి మాట్లాడమని యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మెతూషెల బతికిన దినములు 969 ఏండ్లు మెతూషెల బ్రతికినాడు. మెతూషెల ఎవరి కుమారుడు అనగా హనోకు కుమారుడు అని మనకు అర్థమవుతూ ఉంది. అవునా? హనోకు కుమారుడు మెతూషెల. హనోకు 300 ఏండ్లు దేవునితో నడిచినాడు. దేవుడు హనోకును కొనిపోయినాడు. ఆ తర్వాత మెతూషెల యొక్క దినముల గురించి ఇందులో మనము చూస్తూ ఉన్నాం. మెతూషెల 187 ఏండ్లు బ్రతికి లెమేకును కనెను అనే మాట వ్రాయబడి ఉంది. దేవుడైన యెహోవా హనోకునకు మెతూషెల అని, మెతూషెలకు లెమేకు అని, అంటే ఒక్కరి గురించి మాత్రమే రాశాడు. మిగతా కుమారుల గురించి కానీ మిగతా కుమార్తెల గురించి కానీ ఏమాత్రం కూడా రాయలేదు. అది ఎందుకు రాయలేదో మనం ప్రశ్నించాల్సిన అవసరం లేదు. అది ఆయన ఇష్టం. ఎందుకంటే యోహాను భక్తుడు సువార్తలు రాస్తూ యేసుక్రీస్తు చేసినటువంటి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు రాయడానికి
ఈ భూలోకమే చాలదు అన్నాడు. ఇంక మరి పాత నిబంధన కాలం నుంచి అందరి పేర్లు రాసుకుంటూ వస్తే గనక, అందరి జీవితాల గురించి రాసుకుంటూ వస్తే గనక ఎంతలా బైబిల్ అవుతుంది అని కథనో తెలియదు. అవునా? అందుకోసమే కేవలము ఒక్కరిని మాత్రమే బైబిల్లో వ్రాసినట్టుగా మనం చూస్తాం. మెతూషెల లెమెకును కన్నాడంట 25వ వచనంలో. 26వ వచనంలో మెతూషెల లెమెకును కన్న తర్వాత 782 ఏండ్లు బతికి కుమారులను కుమార్తెలను కనెను అన్నమాట ఉంది. కుమారులను కుమార్తెలను కన్నాడు, కానీ వారి పేర్లు కానీ వారి జీవితాల గురించి కానీ వారి బతుకుల గురించి కానీ రాయబడలేదు. కేవలము మెతూషెల గురించి కూడా రాయబడలే. ఇక్కడ మాత్రం రాయబడింది, అంతేగాని ఎక్కడ లేదు. మరికొంతమంది జీవితాల గురించి ఇక్కడ మాత్రం రాయబడినాయి, కానీ మరి ఎక్కడ లేవు. ఎందుకో దేవుడు ఆ పేరు వరకే వారి జీవించిన కాలం మట్టుకే రాశాడు, కానీ వారి జీవిత కాలం అంతా కూడా బైబిల్లో ఆయన రాయలేదు అనేది మనకు అర్థమవుతూ ఉంది. మెతూషెల దినములన్నీ ఉడక 969 ఏండ్లంట. అప్పుడు అతడు మృతి పొందినాడు. 969 ఏండ్లు బతికి అతడు మృతి పొందినాడు అనేది మనకు రాయబడింది. మనం చెప్పుడు వచ్చినట్టుగా 969 ఏండ్లు బతికినా, 1000 ఏండ్లు బతికినా ఒకరోజు ఖచ్చితంగా చావాల్సిందే. ఒకరోజు ఖచ్చితంగా మరణము మానవునికి వస్తుంది అనేది అక్షర సత్యము అనేది మనం గుర్తుంచుకోవాలి. ఇక మెతూషెల మాత్రమే 969 ఏళ్ళు బతికినాడు. 1000కి ఎన్ని దినాలు తక్కువ ఉన్నాయి ఇంకా? అవునా? 35 ఏండ్లు. కాబట్టి ఇక 1000 సంవత్సరాలు బతికేటువంటి వారి యొక్క తరము ఇక రాబోతుంది మళ్ళా. అవునా? ఈ భూమి మీద విశ్వాసులైన వాళ్ళు 1000 ఏండ్లు ఇక్కడ బతుకుతారు అని బైబిల్లో మనం చూస్తాం. అది ఎప్పుడంటే సంఘం ఎత్తబడిన తర్వాత మరలా మధ్యాకాశంలో అక్కడ కొంతకాలం ఉన్న తర్వాత అక్కడ నుంచి మళ్ళీ ఈ భూమికి వచ్చిన తర్వాత ఈ భూమి మీద 1000 సంవత్సరాలు బ్రతుకుతాము అని బైబిల్ మనకు తేటగా జ్ఞాపకానికి తీసుకొని వస్తుంది. అది ఇప్పుడు కాదు, ఆ సంగతి మనము గుర్తుంచుకునే వారిగా ఉండాలి. ఇక మరికొందరి మనకి జ్ఞాపకం చేసుకుంటే బైబిల్లో మనం చూసినాం కాబట్టి మళ్ళీ నేను విషయాలు గుర్తు చేసుకుంటూ వస్తాను. 4వ వచనంలో 5వ అధ్యాయము 4వ వచనంలో ఇక్కడ మనకు కనిపించే మాట మనం చూడాలి. 5వ అధ్యాయము 4వ వచనం, సేతును కనిన తర్వాత ఆదాము బతికిన దినములు 800 ఏండ్లు అని మాట్లాడబడింది. ఆదాము ఎన్నాళ్ళు బతికినాడని వాక్యం చెప్తుందంటే 930 ఏండ్లు తాను బతికాడు అని మనకు దేవుని వాక్యమే అలాగా గుర్తు చేస్తూ ఉంది. తర్వాత వచనం 8 చూడగా సేతు బ్రతికిన దినములన్నీ 912 ఏండ్లు అప్పుడు అతడు మృతి పొందెను అన్నమాట. 11వ వచనం చూడగా ఎనోసు దినములన్నీ 905 ఏండ్లు అప్పుడు అతడు మృతి పొందెను అన్నమాట ఉంది. 14వ వచనము చూడగా కెయినాను దినములన్నీ 910 ఏండ్లు అప్పుడు అతడు మృతి పొందెను అని. 17వ వచనం మహాలేలు దినములన్నీ 895 ఏండ్లు అప్పుడు అతడు మృతి పొందెను. 20వ వచనం చూడగా ఏరేదు దినములన్నీ 960
2 ఏండ్లు అప్పుడు అతడు మృతి పొందినాడు అని. 27వ వచనం మనం చూడగా, మెతుషెల దినములన్నీ ఉడక 969 ఏండ్లు అప్పుడు అతడు మృతి పొందెను అనే మాట మనకు కనిపిస్తుంది. ఇక చివరిగా ఒక మాట చూడండి, 31వ వచనం చూడగా, లెమెకు దినములన్నీ 777 ఏండ్లు అప్పుడు అతడు మృతి పొందెను అని ఉంది. వీళ్ళంతా గుడక మరి ఆదాం మొదలుకొని లెమెకు వరకు గుడక వీళ్ళందరూ గుడక 100 ఏండ్లు వాళ్ళు బతికినట్టుగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తూ ఉంది. ఇక మన ఏండ్లు చూడగా, అవునా, మన ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు అయినను వాటి వైభవము ఆయాసము దుఃఖమే అని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. మనిషి యొక్క జీవితము ఎంత అంటే ఆవిరి లాంటిదని, గడ్డి పువ్వు లాంటిదని, నీడ లాంటిదని, అవునా, నీటి మీద బుగ్గ లాంటిదని, ఇట్లాగా దేవుడు ఆయా సందర్భాలను బట్టి ఆయన రాసి ఉంచినట్టుగా దేవుని వాక్యమే మనకు గుర్తు చేస్తూ ఉంది. ఇంతలో కనిపిస్తాం, అంతలో మాయమైపోతాం. ఇది మనిషి యొక్క ఆయుష్కాలం. ఎందుకు ఇట్లా అంటే మనిషి యొక్క పాపమే మనిషిని మరణానికి అప్పగిస్తూ ఉంది. పాపము వలన వచ్చు జీతము మరణం అని వాక్యం చెబుతుంది. కాబట్టి మనుషులు పాపం చేయటం వలన సంవత్సరాలు కూడా తగ్గించబడ్డాయి అనేది మనము గుర్తుంచుకునే వారుగా ఉండాలి. కొన్ని వచనాలు మనం అలా చూస్తాం చూడండి. 9వ అధ్యాయంలో, ఆదికాండం 9వ అధ్యాయము 29వ వచనం చూడండి. ఆదికాండం 9వ అధ్యాయం 29వ వచనంలో, నోవాహు బతికిన దినములన్నీ 970 ఏండ్లు అప్పుడు అతడు మృతి పొందెను అన్న మాట ఉంది. నోవాహు కూడా బతికిన దినాలు ఇక్కడ రాయబడ్డాయి. 970 ఏండ్లంట అప్పుడు అతడు మృతి పొందెను అనే మాట రాయబడింది. ఇంకా మనం చూడగా 25వ అధ్యాయము 7వ వచనములో, 25వ అధ్యాయము 7వ వచనం మనం చూడగా, అబ్రహాము బతికిన సంవత్సరములు 175 ఏండ్లు అన్నమాట ఉంది. అవునా, అబ్రహాం బతికిన దినములు సంవత్సరాలు 175. అప్పుడు అతడు మృతి పొందెను అనే సంగతి దేవుని వాక్యం గుర్తు చేస్తుంది కదా. వచనం 8 చూడగా, అబ్రహాము నిండు వృద్ధాపమునకు వచ్చిన వాడై మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను అన్నమాట మనకు కనిపిస్తుంది. అబ్రహాము కొడుక మరి కొంతకాలం బతికినట్టుగా మనం చూస్తాం. అంటే 175 అన్నమాట మనకు కనిపిస్తుంది. అంటే తగ్గించబడుకుంటా వచ్చింది అనేది లేఖనాలు ఇందులో మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక మనిషి జీవితము ఎంతకాలము అనేది కొంత ఆలోచన చేస్తే, ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 2వ వచనములో, 31వ అధ్యాయము 2వ వచనము చూడగా, ఇక మీదట నేను వచ్చుచూ పోవచ్చు నుండలేను, యెహోవా ఈ యొర్దాను దాటకూడదని నాతో సెలవిచ్చెను. నీ దేవుడైన యెహోవా నీకు ముందుగా దాటిపోవు ఆ జనములను నీ ఎదుట నుండకుండా నశింప చేయును. నీవు వారి దేశమును స్వాధీనపరుచుకొందువు. యెహోవా సెలవిచ్చి ఉన్నట్లు యెహోషువ నీ ముందుగా దాటిపోవును అని మోసే చెప్పినట్టుగా దేవుని వాక్యం చెప్తుంది. 1వ వచనము మనం చూద్దాం ఒకసారి. మోసే ఇశ్రాయేలు అందరితో ఈ మాటలు చెప్పుట
చాలించి వారితో మరలా ఇట్లన్నాడు, నేడు నేను 120 ఏండ్ల వాడనై ఉన్నాను అన్నాడు. నేను 120 ఏండ్ల వాడనై ఉన్నాను. ఇక మీదట నేను వచ్చుచూ పోవచ్చు ఉండలేను అని అంటాడు. అవునా? దేవుడు చెప్పిన మాట అంటే నువ్వు ఇక ఎవరిదన్నా దాటకూడదు అని చెప్పినాడు. ఏదేమైనా 120 ఏండ్లకు మోసే చనిపోయినాడు అనేది మనకు అర్థమవుతుంది. మోసే చనిపోయినాడు. భక్తుల జీవితాలు మనం ఆలోచన చేయగా వారు జీవించిన దినాలు 40 ఏండ్లు మోసే ఫరో ఇంట్లో బతికాడు. 40 ఏండ్లు అరణ్యములో ఉన్నాడు. 40 ఏండ్లు ఇశ్రాయేలు ప్రజలను నడిపించాడు. ఇంత గొప్ప ప్రవక్త గుడక కొంతకాలానికి తాను గుడక మరణించినాడు అనేది మనకు అర్థమవుతున్నటువంటి విషయాలు. ఇదే దినవృత్తాంత గ్రంథములోనే ద్వితీయోపదేశ కాండములోనే రాయబడిన మాట చూడండి. ద్వితీయోపదేశ కాండములో రాయబడిన మాట 34:7లో మోసే చనిపోయినప్పుడు 120 సంవత్సరముల ఈడు గలవాడు, అతనికి దృష్టి మందము లేదు, అతని సత్తువ తగ్గలేదు అని వ్రాయబడి ఉంది. మోసే చనిపోయినప్పుడు అని దేవుడు ప్రస్తావించాడు, రాశాడు. 120 సంవత్సరాలు బతికాడు, ఈడు గలవాడట. అతనికి దృష్టి మాంద్యము కాలేదంట, సత్తువ తగ్గలేదు అనేది మనకు అర్థమవుతుంది. అంతగా తాను బతికినాడు. ఇప్పుడు చిన్నపిల్లలకే 4 కళ్ళు వచ్చినాయి. అవునా? సైట్ వల్ల అద్దాలు పెట్టుకుంటా ఉన్నారు. వయసు ఏం పెద్దదేం కాదు, మళ్ళా 10 ఏళ్ళకి 15 ఏళ్ళకి 20 ఏళ్ళకి. అవునా? కంటి చూపు మందం అవుతుంది, కనిపించటం లేదు. మోసే మాత్రం అద్దాల జోలికి పోయినోడు కాదు. అప్పుడు ఉన్నాయో తెలియదు. అవునా? ఏదేమైనా ప్రభువు తనకు మంచి సత్వనిచ్చినట్టుగా, దృష్టి ఇచ్చినట్టుగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తూ ఉంది. ఇవన్నీ కూడా మనకి ఇందులోనే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా యెహోషువ గ్రంథములో రాయబడిన మాట చూడగా, యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం 29వ వచనం, 24వ అధ్యాయం 29వ వచనంలో ఈ సంగతులు జరిగిన తర్వాత నూను కుమారుడును యెహోవా దాసుడైన యెహోషువ 110 సంవత్సరములు వయస్సు గలవాడై మృతి పొందెను అనే మాట ఉంది. 110 సంవత్సరములు గలవాడై మృతి పొందినాడు. ఎవరు? యెహోషువ అనే మాట మనకు కనిపిస్తుంది. అంటే మోసే కంటే 10 సంవత్సరాలు తక్కువ అనేది దేవుని వాక్యం చెబుతుంది. యెహోషువ కొడుక ఇశ్రాయేలు ప్రజలు నడిపించిన వాడు. అవునా? ఇశ్రాయేలు ప్రజలకు వారి వారి దేశాలను, వారి వారి గ్రామాలను, వారి వారి పట్టణాలను స్వాధీనం చేసినట్టుగా, వారికి రావాల్సినటువంటి స్వాస్థ్యం పంచిచ్చినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. అలాంటి యెహోషువ కొడుక 110 సంవత్సరాల వయసు గలవాడై తాను కూడా మృతి పొందెను అనేది వాక్యంలో మనము చూడగలుగుతున్నాం. ఇలా చూసుకుంటూ పోతే కనుక చాలామంది భక్తులైన వాళ్ళ జీవితాలు మనకు కనిపిస్తాయి. వారు బతికిన దినాలు, వారు జీవించినటువంటి జీవితం, ఇవన్నీ కూడా మనము సమూయేలు గ్రంథములోను, మరి యోబు గ్రంథములోను, లూకా సువార్తలోను వారి జీవితాలు మనకిందులో కనిపిస్తున్నాయి. ఇదంతా ఎందుకు అంటే వారు ఎలా బతికినారో, వారు ఎన్నేళ్ళు బతికినారో, ఇక మనం ఎన్నేళ్ళు బతుకుతున్నామో అనే దాన్ని బట్టి
మనము గమనించు వారమై ఉండాలి. కొంతమంది చిన్న పిల్లలే చనిపోతున్నారు, అవునా? నెలలు నిండక ముందే చనిపోతున్నారు, నెలలు నిండాక చనిపోతున్నారు, యవన కాలంలో చనిపోతున్నారు, అవునా? ఇదంతా ఎందుకు? కారణం ఏమిటి అంటే, చేసిన పాపాన్ని బట్టి కొందరు, రోగాలను బట్టి మరికొందరు, అవునా? మరి యాక్సిడెంట్ల ద్వారా మరికొందరు, సూసైడ్ చేసుకొని మరికొందరు, ఇట్లా తమ నిండు యవన జీవితాన్ని అనుభవించకుండానే అనేకులు ప్రాణాలను కోల్పోతున్నట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. వినడానికి విసుగ్గా ఉన్నప్పటికీ వీరి జీవితాల గురించి మనం ఖచ్చితంగా ఆలోచన చేయాలా. మన బతుకుల గురించి మనము ఆలోచన చేసుకునే వారుగా ఉండాలి. వారు అన్ని సంవత్సరాలు బతకడానికి కారణం ఏంటంటే, దేవుడు వారికి తోడై ఉన్నాడు కాబట్టి వారు అన్నేళ్ళు బతికినారు. మనకు తోడై లేడా దేవుడు అంటే? ఉన్నాడు. కానీ కొన్ని సందర్భాల్లో మనము మన జీవితాలను బట్టి, మన బతుకులను బట్టి, మన ప్రవర్తనను బట్టి అంతకాలం బతకలేకపోతున్నాం. కనీసము యెహోషువ బతికినంత కాలం కూడా బతకలేకపోతున్నాం. 80 అంతే. ఎవరో 100 దాటిన వాళ్ళు ఉండేది, అవునా? 100 ఏండ్లు, 110 ఏండ్లు, 120 ఏండ్లు ఎవరో వాళ్ళు. కానీ వారిని జోక చేసే వారికి చాలా ఇబ్బందికరంగానే వాళ్ళు ఉండింటారు అనేది కూడా మనము గుర్తుంచుకోవాలి. 70 ఏండ్లకే మనం విసుగు పడుతూ ఉంటాం, అవునా? వారిని జోక చేయలేక, వారికి చేసి పెట్టలేక. కానీ ఇక 80 ఏండ్లు, 90 ఏండ్లు, 100 ఏండ్లు, 120 ఏండ్లు బతికిన వాళ్ళని చూస్తే కనుక ఇంక వాళ్ళెంత ఇసుకు పడుతుంటారో తెలియదు. ఏదేమైనా వీరి జీవితాలు మనకు ఆదర్శము అనేటువంటిది మనము గుర్తుంచుకొని, మనం ఎన్నేళ్ళు బతికినప్పటికీ, మన పెద్దలు ఎన్నేళ్ళు బతికినప్పటికీ, మనం ప్రభు యొక్క సన్నిధిలో భయభక్తులు కలిగి జీవిస్తూ, ప్రభుని వెంబడిస్తూ, ఎప్పుడు చనిపోయినా నేను దేవునితో ఉంటాను, దేవుని రాజ్యం ఉంటాను అనే ఒక నిరీక్షణ గలవారమై మనం బ్రతికేవారుగా ఉండాలి. నువ్వు 30 ఏళ్ళు బతుకుతావో, 40 ఏళ్ళు బతుకుతావో, 50 ఏళ్ళు బతుకుతావో, 70 ఏళ్ళు బతుకుతావో, అయితే బతికిన ఈ దినాల్లో ప్రభుకి ఇష్టకరంగా, ప్రభు మెచ్చినటువంటి జీవితం జీవిస్తూ ప్రభు రాకడ కోసమై మనము ఎదురు చూసేవారుగా ఉండాలని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది. ఆ విధంగా జీవించడానికి దేవుడు మనకు సహాయము చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, నీ పాదములకు వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. భక్తుల జీవితాల గురించి మీరు, వారు బతికిన సంవత్సరాల గురించి మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, మమ్మల్ని మేము పరిశీలన చేసుకొనగా మేము అంతకాలం బతుకుతామో లేదో తెలియదు. అయితే బతికినటువంటి కొన్ని సంవత్సరాలైనా నిన్ను సంతోషపరుస్తూ నీకు ఇష్టలుగా జీవించచ్చు, మా ముందు ఉంచబడినటువంటి పరుగు పందెములో ఓపికతో ముందు కొనసాగుటకు, పరిగెత్తుటకు నీ కృప మెండుగా అనుగ్రహించి, నీ కాపుదల దయచేసి కరుణించి దర్శించమని ప్రార్థన సహాయం చేయమని వేడుకుంటున్నాం. దేవాని కొందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుచున్నాం. ఈ రాత్రి వేళ ఎంతమందిని వాక్యాన్ని వినగలిగారో వారి జీవితాల్లో కార్యం జరిగించి ప్రతిఫలం దయచేసి కాపాడుమని, సహాయపడమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం చేరవచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.